కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ సమాధానంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మండిపడ్డాయి. మాజీ బాస్ కేసీఆర్ను కాపాడుకోవడానికే ఈటెల ప్రయత్నమని కాంగ్రెస్ విమర్శిస్తే ఆయన అలా మద్దతిస్తే 100% తప్పేనని బీజేపీ తెలిపింది. ఆనాటి సబ్ కమిటీలో తుమ్మల కూడా ఉన్నారని ఆయన్నెందుకు ప్రశ్నించారని బీఆర్ఎస్ నిలదీసింది. కాళేశ్వరానికి సబ్ కమిటీకి అసలు సంబంధమే లేదని అన్నారు మినిస్టర్ తుమ్మల. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల ఇచ్చిన వివరణపై రాజకీయ దుమారం కంటిన్యూ అవుతుంది. మాజీ బాస్ కేసీఆర్ను రక్షించేందుకే ఈటల ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఫైర్ కాగా ఆ రకంగా ఆలోచన చేస్తే 100% తప్పేనని బీజేపీ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆనాటి కేబినెట్ ఆమోదమే లేదన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో అప్పటి పెండింగ్ ప్రాజెక్టులపైనే సబ్ కమిటీ వేశారన్నారు. కాళేశ్వరం నిర్మాణాల్లో సబ్ కమిటీ నిర్ణయాలు లేవన్నారు. కాళేశ్వరానికి సబ్ కమిటీ అనుమతించిందని ఎంపీ ఈటల అనడం తప్పని చెప్పారు. 2016 మార్చి 17న సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, అంతకుముందే మార్చి 1 నాడే బ్యారేజ్ నిర్మాణానికి అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ వచ్చిందన్నారు తుమ్మల. కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అన్నీ కరెక్ట్గానే చేశాము, అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి, కాబట్టి త్వరలోనే ఆ కమిటీ సబ్ కమిటీ రిఫరెన్స్ మేము ఇచ్చినటువంటి రిపోర్టు, ఇరిగేషన్ ఏం రాసింది, మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేబినెట్ నిర్ణయంపై ఈటల తుమ్మల కూడా సంతకాలు చేశారని అన్నారు హరీష్ రావు. ఆర్థిక శాఖ సమన్వయంతోనే నిధులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటల చెప్పడం సరికాదని చెప్పారు. ఈటలకు కొన్ని విషయాలు గుర్తుండి ఉండకపోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సబ్ కమిటీలో ఈటల తుమ్మల కూడా ఉన్నారని, తుమ్మలనెందుకు విచారణకు పిలువరన్నారు హరీష్ రావు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం, దానికి ఎవరు భయపడేది లేదు. ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ను బయటపడేసేందుకు బీజేపీ ఎంపీ యత్నిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎంపీ ఈటల తీరు దొంగలకు సద్దులు మోసినట్లుగా ఉందన్నారు. తన పాత బాస్ రుణం తీర్చుకునేందుకే ఈటల కాళేశ్వరం కమిషన్ ఎదుట నిజాలు చెప్పలేదన్నారు ఆది. నేడు ఈటల రాజేందర్ గారి శాంక్షన్ ద్వారా ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో త్వరలోనే విలీనం బీఆర్ఎస్ బీజేపీలో అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి మాట. పదే పదే అవినీతి అక్రమాలను సహించలేదంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అవినీతి అక్రమ మార్పులను ఈరోజు వెనకేసుకురావడానికి గల కారణమైంది. కాళేశ్వరంలో ఏ టు జెడ్ అంతా కేసీఆర్ చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాళేశ్వరం డిజైన్ సరిగ్గా చేయలేదన్నారు. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది మొత్తం కేసీఆర్ఏనన్నారు. కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ తానా అంటే ఇంజనీర్లు తందానా అన్నారన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ను ఈటల ప్రొటెక్ట్ చేసి ఉంటే అది 100% తప్పేనన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే మాత్రం ఇంజనీర్ ముంగట పెట్టుకునేది. సగం మంది 90% అంటే అంటే తందాన అంటుంది. క్యాబినెట్ అప్రూవల్ ఏం చేస్తుంది? బేస్డ్ ఆన్ పేపర్స్ ఈ క్వాలిటీ కంట్రోల్ సైజ్ చేసి డిజైన్ ఒకటి సైజ్ చేసిండు, అండ్ ఈ పర్మిషన్ ఉంది, ఆ పర్మిషన్ ఉంది, అయితే అప్రూవ్ చేసిండు. ఒకవేళ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినట్టయితే అది తప్పు. కానీ ఈటల రాజేందర్ గారి పాత్ర ఏమీ లేదు ఇంట్లో. అందులో నిందితుడు కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ గారు తప్పు ఏమీ లేదు. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి అక్రమాలు చేయలేదని బీజేపీ ఎంపీగా ఈటల క్లీన్ చిట్ ఇచ్చారన్నారు జగ్గారెడ్డి. కిషన్ రెడ్డి పర్మిషన్తోనే ఈటల కేసీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చినట్లు భావిస్తున్నామన్నారు. ఢిల్లీ బీజేపీ డైరెక్షన్లోనే ఈటల రాజేందర్ మాట్లాడారన్నారు. కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్ ఇచ్చేసారు. మీరు బీజేపీ స్టాండ్ ఈటల రాజేందర్ స్టాండ్ కట్టుబడి ఉందని మేము భావించాల్సి వస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం వ్యవహారంలో ఎంపీ ఈటల రాజేందర్ కు తెలిసిందే చెప్పారన్నారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కమిషన్ ముందు బయట ఈటల ఒకటే చెప్పారన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఈటల చెప్పారన్నారు కిషన్ రెడ్డి.
తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రులు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల అవసరం ఉందన్నారు మంత్రులు. ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు పర్మిషన్ కాలుష్య నియంత్రణకు ఉపయోగపడుతుందన్నారు. భూభారతి చట్టంతో రైతు భూ సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు హస్తం నేతలు. రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును అధికారులతో కలిసి సందర్శించారు భట్టి. గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఒక అద్భుతమని చెప్పారు. సోలార్ నుంచి 4,000 మెగావాట్లు, హైడల్ ద్వారా 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని ఇది ప్రత్యేకమైనదన్నారు భట్టి. లక్షల కోట్లు ఖర్చు చేసి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు భట్టి. సింగరేణి కాలనీస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు ఆధారితంగా తయారైనటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్తో పాటు ఇంకా గ్రీన్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున తీసుకోవాలని 2029-30 నాటికల్లా కనీసం 20,000 మెగావాట్ పవర్ని గ్రీన్ ఎనర్జీని మా రాష్ట్రంలో ఉత్పత్తి చేయాలనే ఆలోచన కూడా ఉంది. హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించేందుకు కొత్తగా ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు పర్మిషన్ ఎంతోగానో ఉపయోగపడనుందన్నారు మంత్రి పొన్నం. ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20,000 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు, 10,000 కొత్త ఎల్పీజీ ఆటో రిక్షాలకు, 10,000 కొత్త సీఎన్జీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ జీవో రిలీజ్ చేసినట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. అటు పెట్రోల్, డీజిల్ కి సంబంధించిన ఆటోలను రేటిరోఫిట్మెంట్ చేసి ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలుగా మార్చుకోవడానికి మరో 25,000 వాహనాలకు పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో సుమారు 65,000 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలిగేలా ప్రకటన రిలీజ్ చేశారు పొన్నం. ధరణిపోయే భూభారతి వచ్చిందని, ఏళ్ల తరబడి పెండింగ్ పడిన భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు రైతు కమిషన్ సభ్యులు. ఈ సందర్భంగా రచ్చబండ దగ్గర రైతులతో ముచ్చటించారు కోదండరెడ్డి. సీఎం రేవంత్ పాలన ఎలా ఉందని రైతులను అడిగారు. రేవంత్ రైతుల కోసం బాగా పనిచేస్తున్నారని తెలిపారు నాగిరెడ్డిపల్లి రైతులు. రైతు కమిషన్ కూడా బాగా పనిచేస్తుందని, రైతులకు అండగా ఉంటుందన్నారు. రేవంత్ రైతు బిడ్డ అని, రైతుల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారని, అందుకే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వారికి చెప్పారు కోదండరెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరుగుతున్న రైతు మహోత్సవంలో పాల్గొన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి. మేళాలోని స్టాల్స్ పరిశీలించి అన్నదాతలతో మాట్లాడారు కోదండరెడ్డి. రెండో రోజు రైతు మహోత్సవానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ప్రపంచ దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో టెక్నాలజీ వినియోగం పెరగాలన్నారు. ఆపరేషన్ కగారులో కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నతాధికారులతో అభినందించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎన్నికల సంఘాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తున్నారన్నారు బీజేపీ నేతలు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విపత్తులకు సంబంధించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు బలోపేతం చేయాలన్నారు. సకాలంలో ప్రజలను అప్రమత్తం చేస్తే నష్టాన్ని భారీగా తగ్గించవచ్చని చెప్పారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సమ్మిట్లో వర్చువల్ గా పాల్గొన్నారు. CDRAలో ఆఫ్రికన్ యూనియన్ చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు పేద, మధ్యతరగతి దేశాలకు టెక్నాలజీ పరంగా ఆర్థికంగా అండగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. డిజాస్టర్ రెసిలియన్స్ రిక్వైర్స్ ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్. We must design actionable programs and ensure developing nations have access to finance. We consider small island developing states as large ocean countries. Due to their vulnerability, they deserve special attention. దేశంలో నక్సలిజాన్ని త్వరలోనే అంతం చేస్తామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.
ఆపరేషన్ కగార్లో కీలక పాత్ర పోషిస్తున్న అధికారులతో సమావేశమయ్యారు. మావోయిస్టుల ఏరివేతలో భద్రతా బలగాలు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. త్వరలోనే ఛత్తీస్గఢ్కు వెళ్లి బలగాలను కలుస్తానన్నారు. నక్సలిజం అంతానికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు అమిత్ షా. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. పాక్ ఉగ్రవాదుల కేంద్రమైతే భారత్ బాధిత దేశమన్నారు. దుష్టులను బాధితులతో సమానంగా చూడొద్దన్నారు. ఈ విషయాన్ని భారత్ మిత్ర దేశాలు అర్థం చేసుకున్నాయని చెప్పారు. ఢిల్లీలో బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో భేటీ అయ్యారు. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. వాణిజ్యం సహా అన్ని రంగాల్లో బ్రిటన్తో కలిసి పనిచేస్తామన్నారు జయశంకర్. Let me thank the government of the United Kingdom for the strong condemnation of the barbaric terrorist attack in Pahalgam and for your solidarity and support to India in the fight against terrorism. We practice a policy of zero tolerance against terrorism and expect our partners to understand it. And we will never countenance perpetrators of evil being put at par with its victims. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు ఖండించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. రాబోయే బీహార్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం రాహుల్ గాంధీకి పట్టుకుందన్నారు. ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్నాడని విమర్శించారు ఫడ్నవీస్. इसका मतलब ये है कि राहुल गांधी इन्होंने बिहार में अपनी हार मान ली है. मैं हमेशा ये कहता हूँ कि जब तक राहुल गांधी जमीन पर नहीं उतरेंगे, तथ्यों को जब तक वो नहीं समझेंगे और जब तक अपने आप से झूठ बोलेंगे, अपने आप को झूठा आश्वासन और झूठा दिलासा देंगे, तब तक उनकी पार्टी कभी जीत नहीं सकती. పాకిస్తాన్ కు లాభం చేసేలా ఎల్ఓపి రాహుల్ గాంధీ వ్యవహారం ఉందన్నారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. అధికారంలో లేకపోవడంతోనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై రాహుల్ మాటలను పాకిస్తాన్ అనుకూలంగా మార్చుకుంటుందన్నారు అనురాగ్ ఠాకూర్. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం లోపించిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ఈసీ దాస్తోందని విమర్శించారు. అవినీతి జరగకుంటే తామడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. మహారాష్ట్రలో 5 ఏళ్లలో కొత్తగా 31 లక్షల ఓటర్లు చేరితే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ మధ్య 5 నెలల్లో 41 లక్షల ఓట్లు ఎలా వచ్చాయన్నారు విపక్ష నేతలు. ఎన్నికల వ్యవస్థపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఏడాది జరిగే బీహార్ ఎలక్షన్లోనూ అదే జరుగుతుందన్నారు. ముందుగా ఎలక్షన్ కమిషన్లో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తర్వాత ఫేక్ ఓటర్లను ఎంటర్ చేస్తారన్నారు. ఓటింగ్ శాతం పెరిగినట్లు చూపిస్తారని చెప్పారు. నెక్స్ట్ స్టెప్లో బీజేపీకి అవసరమైన చోట బోగస్ ఓట్లు వేయిస్తారని, తర్వాత సాక్ష్యాలను దాస్తారన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఇలానే గెలిచిందంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలను ఈసీ దాస్తుందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ తాము రాసిన లేఖలను బహిర్గతం చేయడం సరైంది కాదన్నారు. ఎన్నికల సంఘం తప్పించుకోకుండా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్ జాబితాలను బహిర్గతం చేయాలన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ బూత్ల సీసీ ఫుటేజ్ విడుదల చేయాలన్నారు. నిజం చెప్తే ఈసీపై విశ్వసనీయత పెరుగుతుందంటూ ఎక్స్లో పోస్టు చేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో 5 ఏళ్లలో 31 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. కానీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల మధ్య 5 నెలల్లో 41 లక్షల మంది కొత్త ఓటర్లు ఎలా వచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం వాస్తవాలు దాస్తోందన్నారు. రాహుల్ గాంధీ రాసినట్లుగా ప్రచారం చేస్తున్న లేఖను ఖండించారు. ఆ లేఖను ఎన్నికల కమిషన్ కు ఎవరు రాశారో తెలియదన్నారు. ఎందుకంటే ఆ లేఖపైన రాహుల్ గాంధీ సంతకం లేదన్నారు ఖేరా. अगर विश्वसनीयता होती तो खुलकर जवाब देते और हमारे सवाल बड़े स्पष्ट हैं. 5 साल में 31 लाख वोट्स बढ़े, नए वोट जुड़े महाराष्ट्र में, लेकिन लोकसभा और विधानसभा के बीच जो 5 महीने थे उसमें नए 41 लाख वोट कहां से आए? पहला सवाल. दूसरा सवाल, आपका प्रोविजनल वोटर टर्नआउट आप बताते हैं 58%, 58.73%, और फाइनल वोटर टर्नआउट आप 66% ले जाते हैं. तो ये 8% कहां से आए?
భారత్ ఉగ్రవాదాన్ని సహించదన్నారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. భారత్ సహనశీల దేశమన్నారు. జర్మనీలో ఆల్ పార్టీ ఎంపీలతో కలిసి పర్యటిస్తున్న ఆమె ఆ దేశ అధికారులకు ఆపరేషన్ సింధూర్పై వివరించారు. భారత్ మహాత్మా గాంధీ, బుద్ధుడు జన్మించిన దేశమన్నారు. అయితే అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోదన్నారు ప్రియాంక చతుర్వేది. India is a tolerant nation. Absolutely, we are a tolerant nation. We are the land of Mahatma, we are the land of Buddha. But we are also the land of Krishna, which I said in my very first speech which I made in Paris. जब जब अधर्म होगा, धर्म स्थापित करने के लिए अगर हमें लड़ाई लड़नी पड़ेगी, आतंकियों से लड़ना पड़ेगा, हम वो लड़ाई लड़ेंगे और हम बिल्कुल नहीं झिझकेंगे. ये हमारा देश का संदेश रहा है, सदियों से रहा है, सेंचुरी से रहा है. ప్రధాని మోదీ సర్కార్ దేశ రక్షణను గాలి కుదిలేసిందన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగాలు మానుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు విపక్ష నేతలు.